ఫిలిప్స్ నుండి అయితే 10 వాట్ ఇన్వర్టర్ బల్బ్. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎండాకాలంలోనూ వర్షాకాలంలోనూ ఏంటంటే ఫ్రీక్వెంట్గా పవర్ కట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ పవర్ కట్ ఉన్నప్పుడు ఇన్వర్టర్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఇన్వర్టర్స్ లేకుండా కూడా కొన్ని హౌసెస్ ఉంటాయి, ప్లస్ షాప్స్ ఉంటాయి. ఏంటంటే మినిమం లైటింగ్ అయితే ఉండాలి. దానికోసమే మనం ఫిలిప్స్ నుండి ఈ 10 వాట్ రీఛార్జబుల్ బల్బ్ని అయితే తీసుకొచ్చామాట. ఇది వచ్చేసరికి మనకి 2000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది 4 hours అయితే బ్యాకప్ అయితే వస్తుంది. చాలా ఎక్సలెంట్. ఫిలిప్స్ ఎందుకు తీసుకొచ్చారని మీరు అడగచ్చు. ఎందుకంటే ఫిలిప్స్ లైటింగ్లో తోపు నిజంగానే. మీరు మామూలు బల్బ్స్కి ఫిలిప్స్ బల్బ్స్కి కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఫిలిప్స్ క్వాలిటీ ఆఫ్ ద లైట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట, లైటింగ్ క్వాలిటీ కూడా. సో దాని గురించి నేను ఎక్కువ ఫిలిప్స్ లైటింగ్ అనేసరికి ఫిలిప్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి 4 hours బ్యాకప్ అయితే వస్తుంది. ఈ 2000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అన్నమాట. దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి 8 hours పడుతుంది అన్నమాట. నార్మల్ బల్బ్లో వాడుకుంటూనే జస్ట్ కరెంట్ పోగానే ఇది ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతుంది అన్నమాట. చూపిస్తాను చూడండి. ఇది మామూలుగా మనం ఆన్ చేసుకోవాలంటే ఈ వెనకాల 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, చూడండి. ఈ 2 టెర్మినల్స్ మీద మనం గట్టిగా హ్యాండ్తో పట్టుకున్నాం అనుకోండి, ఇలా బల్బ్ అయితే ఆన్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇలా బల్బ్ అయితే ఆన్ అవుతుంది. ఇది ఫిలిప్స్ ఇన్వర్టర్ బల్బ్ అన్నమాట. ఇది లైటింగ్ ఎలా వస్తుంది చూద్దాం. మనకి మామూలుగా బల్బ్ అయితే ఎలా వస్తుంది లైటింగ్. వన్స్ మనం పవర్ ఆఫ్ చేసి చూద్దాం ఎలా వస్తుంది, రూమ్లో లైటింగ్ ఎలా వస్తుంది. ఇది 10 వాట్ అని మనం అయితే మొత్తం ఇప్పుడు పవర్ అయితే ఆఫ్ చేసాం. చూడండి, లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. రూమ్లో లైటింగ్ సరిపోతుంది. ఒకవేళ ఈ ఇన్వర్టర్ బల్బ్ మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ అయితే ఇక్కడ వస్తుందా, ఫ్లిప్కార్ట్ లింక్. ఆ లింక్ ద్వారా పర్చేస్ చేయండి. ఒకవేళ మీరు ఇదే ఫేస్బుక్లో చూస్తున్నారు అనుకో, కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి ఉంచుతాను, అక్కడ నుండి అయితే పర్చేస్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసరికి 390 రూపీస్ అన్నమాట. మరిన్ని ఎలక్ట్రికల్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అందరూ సెలవు, బాయ్.